నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్పందించడం అనేటువంటిది నేను ఎప్పుడైతే చూడలేదు. ఇప్పుడు సామాన్య ప్రజలతో పాటు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే సింహాచల ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి స్పందన చూసిన తర్వాత వాళ్ళకు కూడా బాధ కలిగింది. బాధ కలిగించేంత తప్పు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అని అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ కలిగినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు. అంతేకాకుండా టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి. ఇది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైనటువంటి అంటే డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఏ రకంగా స్పందించాలి? మానవత్వంతో, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అన్ని రకాలుగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఏది కూడా చూడకుండా స్పందించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా స్పందిస్తున్నారంటే ఇక్కడ కులం చూస్తున్నాడు, మతం చూస్తూ ఉన్నాడు, పార్టీలు చూస్తూ ఉన్నాడు, ఆ రకంగా స్పందిస్తూ ఉన్నాడు. అట్లా స్పందించినప్పుడు ఖచ్చితంగా ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు కూడా కోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా కులాలు, మతాలు వీటి గురించే మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. కొన్ని రోజులు చెగువేరా అంటాడు, కొన్ని రోజులు సనాతన ధర్మం అంటాడు, కొన్ని రోజులు మతాన్ని చూసి ఓట్లు వేయాలంటారు, కొన్ని రోజులు కులాన్ని చూసి ఓట్లు వేయాలంటారు, కనీసం కులం మొహం చూసి అయినా ఓట్లు వేయాలి. ఇట్లా రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాటలు ఎవరు కూడా అర్థం కావనుకోండి. ఆయన అభిమానులు మాత్రం ఆయన ఏం చెప్పినా అదే వేదం అనుకొని ఆ అభిమానాన్ని పోగొట్టుకోకుండా ఆయన మాట వింటూ వస్తున్నారు. కానీ రాను రాను ఏమవుతుందంటే ఆ అభిమానులకు కూడా విసుగు కలిగించే విధంగా ఈయన నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏదైతే పహల్గామా ఘటనకు సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అంటే దేశం మొత్తం మీద 26 మంది చనిపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక 2 వ్యక్తులు, విశాఖపట్నానికి చెందినటువంటి 2 వ్యక్తులకు సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఒక 50 లక్షల ఆర్థిక సాయం కూడా చేశారు, ఒక కుటుంబానికి. మరి ఇంకో కుటుంబానికి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి తన పార్టీకి సంబంధించిన వాడు, ఇంకొక వ్యక్తి కాదు, కాబట్టి సహాయం చేయలేదు. సరే, కనీసం పార్టీ వ్యక్తుల కన్నా 50 లక్షలు సాయం చేశాడు, సంతోషిద్దాం. మరి అదేవిధంగా సింహాచల ఘటనకు సంబంధించి గోడకూలి ప్రభుత్వం తప్పు వల్ల 5 మంత్రులు అక్కడికి వెళ్ళి సమీక్ష చేసినా కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా 8 మంది చనిపోతే ఆ 8 మందికి సంబంధించి స్పందించాలి కదా మనం. లేదు. లెటర్ మాత్రం తన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి దానికి సంబంధించి తన స్వహస్తాలతో సంతకం పెట్టినటువంటి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏముందంటే, సింహాచలంలో గోడకూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 2 జన సైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నాం. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందినటువంటి జన సైనికులు శ్రీ పత్తి దుర్గస్వామి నాయుడు, శ్రీ కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈ ఘటనలో మృతి చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున ఎంతో అభిమానంగా పనిచేశారు. శ్రీ దుర్గాస్వామి నాయుడు, శ్రీ మణికంఠ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాలకు ఈ పార్టీ అండగా ఉంటుంది, ఇట్లు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళైన ప్రాణాలు మిగతా వాళ్ళు ప్రాణాలు కాదా? వాళ్ళకు ప్రగాఢ సానుభూతులు తెలియజేయరా? వాళ్ళ పట్ల మరి వాళ్ళని ఆదుకుంటామనేటువంటి మాట మీ నుంచి రాదా? మరి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారా? అంటే ఇక్కడ కూడా పార్టీ చూస్తున్నాం, కులం చూస్తున్నాం, మతం చూస్తున్నాం. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వీళ్ళు, ఇలాంటి వ్యక్తుల సనాతన ధర్మాన్ని కాపాడేది, ఇలాంటి వ్యక్తుల బార్డర్లపై యుద్ధం చేస్తా అనేది. నిన్న మీటింగ్ పెట్టి మాట్లాడారు కదా, జన సైనికులను ముందు పెట్టుకొని టెర్రరిస్టులు కనుక అటాక్ చేస్తే మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నారు కదా. వీళ్ళు పోయి అక్కడ యుద్ధం చేస్తారా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటిని కంట్రోల్ చేయలేనటువంటి వ్యక్తి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి సమానంగా స్పందించలేనటువంటి ఒక వ్యక్తి, రాష్ట్రంలో చిన్నారులు, ఆడవాళ్ళ పట్ల అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయలేనటువంటి ఒక వ్యక్తి, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా చేతులు ఎత్తేసి ప్రజలు కష్టాలు పడుతుంటే వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ బార్డర్లపై యుద్ధం చేస్తారంట. వీళ్ళు దానికి సిద్ధంగా ఉండాలని చెప్తారు. ఎవడైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు కులము, మతము, పార్టీ ఇవన్నీ చూస్తారా చెప్పండి? మానవత్వంతో, ప్రభుత్వం అనేది మానవత్వంతో ఆలోచన చేసి చేయాలి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉంది, ఈ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వ్యవహారంలో ఏ రకంగా స్పందించారంటే భూగోళం బద్దలైపోయే విధంగా స్పందించారాయన. కల్తీ జరగకపోయినా కూడా అంటే ఆ లడ్డుకున్నటువంటి విలువ మనిషి ప్రాణానికి లేదా?
మనిషి గురించి ఆలోచన చెయ్యరా? మరి కనీసం బయటికి వచ్చి ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది కదా, దీనికి సంబంధించి మాట్లాడరు కదా, దీనికి సంబంధించి మాట్లాడరా? ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా అనేక ఘటనలు పుణ్యక్షేత్రాల్లో జరుగుతూ ఉంటే పైగా తను సనాతన ధర్మానికి సంబంధించి నాదే బాధ్యత అని చెప్పి దేశంలోని గుళ్ళన్నీ తిరుగుతూ సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే చెప్తున్నటువంటి మీరు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అక్కడ తప్పు జరిగి 8 మంది చనిపోతే వారికి సంబంధించి మిగతా వారి ప్రాణాలు కాదు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రాణాలు, వాళ్ళకు మాత్రమే ప్రగాఢ సానుభూతులు, మిగతా వాళ్ళ పట్ల మేము స్పందించాం, కులము మతము పార్టీ అన్నీ చూస్తాం. ఇది మీరు చెప్పదలుచుకున్నారా? మీరు ఈ రకంగా స్పందించినప్పుడు సామాన్య ప్రజలు కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, చీదరించుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు స్పందించకుండా మౌనంగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? మేము కులం చూస్తాం, మతం చూస్తాం, పార్టీ చూస్తాం, పైగా మా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము స్పందించాం అనేటువంటి అభిప్రాయాలు అది కరెక్ట్ అనుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? ఇక్కడ పైగా ఈ రకంగా స్పందించడం తప్పు అని అంటే వాళ్ళని కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. కొంతమంది జన సైనికులు ఇప్పటికీ ఇది తప్పు అని చెప్పి వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. అలా స్పందించినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. ఇంతకు మీరు జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళే అనేటువంటి కామెంట్స్ కూడా వాళ్ళపైన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. మరి కొంతమంది జన సైనికులు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? వాళ్ళు స్పందించాల్సింది ఏ రకంగా స్పందించాలి, వాళ్ళు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు ఏంటి, అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఈ ఇన్విటేషన్ కార్డులో పవన్ కళ్యాణ్ గారి పేర్లు మమ్మల్ని అవమానిస్తారని చెప్పి వాళ్ళు ఏదైతే రచ్చరచ్చ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తలొగ్గే విధంగా వాళ్ళు తల వంచి పవన్ కళ్యాణ్ గారు పెట్టేదాకా వదిలిపెట్టమని చెప్పి పేరు పెట్టించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో పేరు పెట్టారంట కార్డులో, ఇది మా పవర్ అంటే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కాదు మీరు చూపించాల్సినటువంటి పవరు. పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వరుసగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, ఎన్నికలకు ముందు మనది బాధ్యత మనం చెప్పాం కదా, ఈ చెప్పినప్పుడు ప్రజలు మనం నమ్మారు కదా, మనం నమ్మి ఓట్లు వేశారు కదా, మనం ఇదే కదా ప్రజలకు చెప్తా ఉన్నాము, మనం లేకుంటే కూటమి గెలిచేటువంటి అవకాశమే లేదు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్సే లేదు కదా, కాబట్టి ఈ ఘటన జరుగుతూ ఉంది, మీ పైన మేము ఒత్తిడి చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురండి, అక్కడ పనిచేసినటువంటి మంత్రులు కానీ, ఎండోమెంట్ కానీ, అదేవిధంగా అక్కడ సమీక్ష నిర్వహించినటువంటి మిగతా మంత్రులు కానీ అక్కడ ఏం సమీక్ష చేశారు, ఎందుకు ఈ ఘటన జరిగింది, ఆ 20 అడుగుల గోడ కట్టడానికి 20 అడుగుల గోడ 20 రోజుల క్రితం కడితే ఎందుకు కూలిపోయింది, మరి కాంట్రాక్ట్ లోపమా, ఈవో లోపమా, ఈ ఎవరు పట్టించుకోలేదు, ఎవరి తప్పు, ఎవరు బాధ్యులు అనే దానికి సంబంధించి ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మీరు మీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఇట్లా అమరావతి కార్డులో, అప్పుడు అమరావతి ఇన్విటేషన్ కార్డులో మా పేరు లేదని చెప్పి అడుక్కోవడం కాదు. పేరు అనేటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టాలి, మనం అడుక్కుంటే పెట్టడం కాదు. అవసరం లేనప్పుడు వచ్చేది డైవర్ట్ పాలిటిక్స్ చేసేది, అసలైన విషయాన్ని ప్రజలు మర్చిపోయే విధంగా వేరే అంశాలను తెరపైకి తీసుకొచ్చేది, ప్రజలను తప్పుదో పట్టించేది. భగవంతుడితో ఆట ఆడితే ఊరికే ఉంటాడా? ఖచ్చితంగా దీనికి తగ్గ శిక్ష అనుభవించక తప్పదు. ప్రజలు కూడా బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.